తిమోతికి రాస్తాడు పౌలు గారు. ఆ వాక్యం నాకు చాలా ఇష్టమైంది. తిమోతికి ఒక లెటర్ రాస్తాడు. ఈ వాక్యం సంతుష్టి సహితమైన దైవభక్తి. అది కాకుండా ఆ వాక్యమే కాకుండా 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ వాక్యం నన్ను ఒక్కల చదవాలి, నేను చదువుతానండి. శరీర సంబంధమైన సాధకము, ఇటు చూడండి, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే. అంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కష్టపడతారు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కష్టపడతారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద దేవుడు మానవుడికి చెమట వచ్చి బ్రతకాలి అని ముందుగా చెప్పాడు. ఎందుకు? ఆజ్ఞ మీరటం వల్ల. ఆజ్ఞ మీరటం వల్ల ఆజ్ఞ మీరటం వల్ల యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాలకి ఈ లోకానికి వచ్చి అవ్వ ఆదాము చేసిన పాపానికి ఆ శిలువ మరణం ద్వారా పాపం కొట్టివేయబడింది. దేవునికి దూరంగా ఉండమనని సమీపస్తులు చేశారు. మొదటి మనకి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేవుని నడిపించారు, వారితో మాట్లాడతా. ఆ తర్వాత యేసు ప్రభులు వస్తారని ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారం ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్పు యేసుక్రీస్తు జన్మిస్తాడని చెప్పిన మాట నెరవేర్పు జరిగింది. ఆయన పుట్టాడు, పెరిగాడు. ఆయన పని ఏదైతే ప్రభు పంపించాడో అది నెరవేర్చాడు. ఆయన శిలువ మరణం ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ. ఆ తర్వాత ఆయన వెళుతూ ఏం చేశాడు? అపోస్తుల్ని ఏర్పాటు చేసి వెళ్ళాడు. అపోస్తులు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి. ఈ సువార్త ఎలా ప్రకటించాలి? ఏది చేసి ఎలా ప్రకటించారు? వాళ్ళు నడుస్తూ ప్రకటించారా, పరిగెత్తు ప్రకటించారా? చెప్పరేంటి? పరిగెత్తి ప్రకటించారు. పరిగెత్తాలా? వినడం బాగా జాగ్రత్తగా. పరిగెత్తాలా? అందుకని ఇక్కడ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను. అంటే ఇప్పటి జీవం అంటే భూమి మీద మనము బ్రతుకు దినాలు మొదటిగానే దైవభక్తి ఉంటే తర్వాత మాట అక్కడ ఏమంటే ఇప్పటి జీవన విషయంలోను ఈ వాక్యం నన్ను పట్టుకుందండి. పట్టుకుంది మామూలు కాదు. దైవభక్తి అంట భక్తి చేస్తే భూమి మీద ప్రస్తుతం. ఒకప్పుడు భక్తి లేక శారీరకంగా కూడా ఆశీర్వదించబడలేకపోయా. కానీ భక్తి, దైవభక్తి గొప్ప అన్నాడా, ఒక్కరం అన్నాడా? గొప్ప అనే మాట నాకు చాలా ఇష్టమైంది. పరిశుద్ధ గ్రంథం తన యందు భయభక్తులు గలవారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో. ఆ గొప్ప మేలు ఈరోజు వాక్యం వింటున్న మీకును మీ పిల్లలకి నా దేవుడు తరం 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 ఇచ్చునుగాక. ఆమెనండి. ఆమెనంటే ఇస్తాడంతే. ఇస్తాడా లేదా? ఇప్పుడు మనం ముందు చేశాడు కదా, మనకంటే ముందు పితరుల కాలంలో చేశారు. ఇప్పుడు ఆలనాడు చేసిన దేవుడు ఈనాడు చేయడా? ఈనాడు కూడా చేస్తున్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో, అన్ని విషయాలంట. అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.
చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అన్ని విషయములలో ప్రయోజనకరమును ఈ వాక్యము నమ్మదగనియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనది, మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ వాక్యాన్ని ఎందుకు చూపించానంటే, ఇక్కడ 2 రకాలైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదం భక్తి చేస్తే, మొదటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం భక్తి, రెండవది శరీర సంబంధమైంది. భూమి మీద కూడా నీకే కానీ నీ పిల్లలకే కానీ ఏది తక్కువ చేయనని చెప్పాడు. అది రైట్. మనము మరలా ఫిలిప్పీల దగ్గరికి వస్తున్నాం, ఫిలిప్పీ సంఘానికి. ఇక్కడ ఏమంటున్నారంటే, మొదటి మాట ఏంటంటే, మనము భూమి మీద కానీ భక్తి చేస్తే ఎలా ఉంటారంటే, దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలనేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు. ఇటు చూడండి, ఒకటి జ్యోతుల వలె వెలిగించబడతారు. రెండోది ఏంటంటే, నేను పడిన భూమి మీద కష్టము వ్యర్థము కాలేదు. ఇప్పుడు యేసు క్రీస్తులో పడే కష్టం, ఇటు చూడండి, యేసు క్రీస్తు ప్రభులో పడే కష్టం. కష్టం అంటే ఏంటి? కష్టం అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ చూడండి, అక్కడ నేను చెప్పట్లేదు, ఇక్కడ నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు. కష్టం అంటే ఏంటి? సువార్త ప్రకటించడానికి కష్టపడుతున్నారు. రాత్రి అనక పగలనక ఏమాత్రం కూడా ప్రాణం ఉన్నా పోయినా దేవుని కొరకు కష్టపడుతున్నారు. దేవుని కొరకు కష్టపడాలి. ఎవరైతే అలా కష్టపడతారో వాళ్ళని, వాళ్ళ పిల్లలను దేవుడు దీవించునుగాక.